వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వానికి సంబంధించి సుదీర్ఘ పోరాటం చేసినటువంటి ఆది శ్రీనివాస్ కి హైకోర్టులో ఊరట లభించింది అనేది గతంలో మనం విన్నటువంటి వార్త. హైకోర్టు ఇచ్చినటువంటి సంచలనాత్మక తీర్పు ఏంటి? చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడే, జర్మన్ పౌరసత్వమే ఉంది ఆయనకి, భారత పౌరసత్వం లేదు. అయినా సరే బీఆర్ఎస్ పార్టీ తరఫున దాదాపు 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సో ఎన్నికవడం పట్ల ఆయన మీద మొత్తం అంతా రీసెర్చ్ చేసి ఆయన భారత పౌరుడు కాదు, జర్మన్ పౌరసత్వం ఆయనకుంది, భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికల రూల్స్ ప్రకారం ఆయన ఇక్కడ పోటీ చేయడానికి అనర్హుడు అని చెప్పి ఆది శ్రీనివాస్ సుదీర్ఘ పోరాటం చేసి మొత్తానికి విజయం అయితే సాధించారు. విజయం సాధించిన దాంట్లో 2019లో ఈ హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టుకు వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి కూడా మొత్తం కీలకంగానే నడిచింది కేసు అంతా. మధ్యలో భారత పౌరసత్వాన్ని 2019 నవంబర్లో రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. అలాగే కేంద్ర నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం, రిట్ పిటిషన్ 2024లో విచారణ జరిపిన తర్వాత, సుదీర్ఘమైనటువంటి విచారణ తర్వాత నవంబర్ 6వ తేదీన కీలక తీర్పిచ్చింది. ఆయన జర్మన్ పౌరుడే నిర్ధారిస్తూ భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయడానికి, ప్రజా పదవులు చేపట్టడానికి అనర్హుడిగా ప్రకటించింది ఆ రోజు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఏం చేశారు? ఆది శ్రీనివాస్ ఇంకా పోరాడుతున్నారు. ఆయన అప్పుడే అడిగారు. ఇందులో తీర్పిచ్చినటువంటి దాంట్లో మొత్తం 30 లక్షల రూపాయలు జరిమానా విధించింది. అలాగే అందులో 25 లక్షల రూపాయలు ఆది శ్రీనివాస్ కి ఇవ్వాలి, 5 లక్షల రూపాయలు లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఇచ్చి తీరాలి అంటూ చెప్పారు. మన ఏడాది ఏప్రిల్లోనే మొత్తం అంతా అది క్లియర్ చేయడం జరిగింది. ఆయన పేమెంట్లు అయితే చేశారు. అయితే ఇక్కడ ఆది శ్రీనివాస్ చేసినటువంటి పోరాటం, ఆయన జర్మన్ పౌరుడు అని చెప్పి చెప్పడం అక్కడికి సరిపోయింది. కోర్టు తీర్పు ప్రకారం ఆయన ఖచ్చితంగా జర్మన్ పౌరుడే, భారత పౌరసత్వం లేదు అనేది నిర్ధారితం అయిపోయింది. అయితే ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్నారు కాబట్టి అక్కడ ఆయనకి అగేన్స్ట్ గా కంటెస్ట్ నేను చేశాను, యాక్చువల్ గా అక్కడ నేను గెలవాల్సింది, అక్కడ గెలవాల్సింది నేను కాబట్టి ఆ పదవీ కాలం మొత్తానికి, ఆ కాలాలకి నన్ను ఎమ్మెల్యేగా నన్ను గుర్తించండి, అక్కడ చెన్నమనేని రమేష్ ఎమ్మెల్యే కాదు అని చెప్పి చెన్నమనేని ప్లేస్ లో ఆది శ్రీనివాస్ అయిన నన్ను ఎమ్మెల్యేగా గుర్తించండి, ఆ 3 దఫాల ఎమ్మెల్యేకి అని చెప్పి ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు అయితే దీన్ని పక్కన పెట్టేసింది. హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టుకి వెళ్ళి అయ్యా ఇది పరిస్థితి అని చెప్పి ఎస్టాబ్లిష్ చేశారు కేసు సుప్రీంకోర్టులో. చెన్నమనేని రమేష్ అనేటువంటి వ్యక్తి దేశాన్ని మోసం చేశాడు, అది హైకోర్టు కూడా గుర్తించింది. గుర్తించినందువల్ల ఆయన చేసినటువంటి మోసానికి ఆల్రెడీ అక్కడ తీర్పు వచ్చింది కాబట్టి ఆయన దాన్ని రద్దు చేస్తూ ఆ ప్లేస్ లో ఆ 3 దఫాలు కూడా ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉన్నట్టుగా మీరు తీర్పు ఇవ్వాలి అని చెప్పి కోర్టు దగ్గరికి తీసుకెళ్తే ఆల్రెడీ ఈ రమేష్ చేసినటువంటి పదవీ కాలం పూర్తిగా ముగిసిపోయింది కాబట్టి, పదవీ కాలం అయిపోయిందని కాబట్టి దాన్ని మేము ఇప్పుడు పునరుద్ధరించలేము. ఒకవేళ ఆయన పదవిలో ఉంటే ఆయన్ని తీసి మిమ్మల్ని ఆ ప్లేస్ లో ఉంచే అవకాశం ఉంది, కానీ ఆయన పదవీ కాలం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా చేసేది ఏం లేదు అంటూ సుప్రీంకోర్టు కూడా పక్కన పెట్టేసింది. బట్ యాక్చువల్ గా గ్రౌండ్ లో మనం మాట్లాడుకోవాలి అంటే పౌరసత్వం దగ్గర చాలా మందికి ఇలాంటి వివాదాలు వస్తాయి. ఎందుకంటే వీళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు, ఎక్కడెక్కడో దేశాల్లో తిరుగుతూ ఒక్కోచోట పౌరసత్వం కూడా తీసేసుకుంటారు. అక్కడ చేయాల్సినటువంటి వ్యాపారం బాగా పెద్దది, లాభాలు ఎక్కువ వస్తాయి అనుకుంటే. అలాంటప్పుడు ఇక్కడికి వచ్చి ఎందుకు రాజకీయాల్లో వేలు పెట్టడం? అంటే మాకు అది కావాలి ఇది కావాలని చెప్పి చెన్నమనేని రమేష్ చేసింది తప్పు. చెన్నమనేని రమేష్ కాకపోతే, అంటే ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా నన్ను గుర్తించండి అని అడగడం తప్పు కాదు, కానీ అక్కడ ఒక చిన్న లాజిక్ ఆయన చూసుకుని ఉండాల్సింది. చెన్నమనేని రమేష్ కాకుండా ఆ ప్లేస్ లో ఇంకొక నేతను ఎవరినైనా సరే బీఆర్ఎస్ వాళ్ళు అక్కడ పెడితే, ఆ వేవ్ లో వాళ్ళు గెలిచుంటే, ఆది శ్రీనివాస్ గారు ఓడిపోయి ఉంటే, ఈ లాజిక్ మేబీ సుప్రీంకోర్టు ఆలోచించి ఉండాలి. అందుకని చెప్పే ఈ రకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఎనీవే, మొత్తానికి ఆది శ్రీనివాస్ గారు చేసినటువంటి ఆ పోరాటం మాత్రం చాలా మందికి స్ఫూర్తినిస్తుందని చెప్పాలి. ఎందుకంటే దాదాపు కొన్ని సంవత్సరాల పాటు కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు అది ప్రూవ్ చేయడానికి. బట్ కొంతమంది విషయంలో ఏవి చేయడానికి కూడా ఉండదనుకోండి, అందరికీ తెలిసింది. మరి ఆది శ్రీనివాస్ గారికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.